వైసీపీలోకి చేరికలు అంటూ లేవండి. ఇప్పుడు మీరు ఇన్ఛార్జ్ పదవి ఇప్పుడు దీని తర్వాత ఏమన్నా చేరికలు ఉంటాయని మీరు ఏమన్నా ఆల్రెడీ ఎవరన్నా మిమ్మల్ని సంప్రదిస్తున్నారని టీడీపీ వాళ్ళు? చాలా మంచి ప్రశ్న వేశారు. రాబోయే రోజుల్లో జరిగేటటువంటి వెండి తెర మీద చూద్దరు మీరు, వెండి తెర మీద చూపించారు మీకు. ఏమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ చూస్తారా ఎలా ఉంటుందో చెప్పేసి రాబోయే రోజుల్లో వెండి తెర మీద చూద్దరు. కానీ ఏమనుకోండి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసి ఉన్నారు, మిగతా పార్టీ చూసి ఉన్నారు. తప్పకుండా కూడా ఈ నియోజకవర్గంలో అన్ని విధాలు కూడా నాకు సహకరించాలి, తిరిగి శాసనసభ చేయాలి. ఇది కూడా నాకు ఆగ్రహం కోసం సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడంటే నిజంగా ఎప్పుడు ఊహించలేదు. నాకు ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఇది ఇచ్చాడంటే ఏంటంటే తప్పకుండా ఆయన్ని గెలిపించుకుందాం, తిరిగి శాసనసభ చేద్దామని చెప్పేసి చాలా దృఢమైన సంకల్పంతో నాకు ఈ బాధ్యత చెప్పాడైనా తప్పకుండా ఆయన బాధ్యతని ఇచ్చిపెట్టడం వమ్ము చేయకుండా ప్రజలకు అభిమానంతో తిరిగి నేను శాసనసభలో గెలుస్తాను. ఎవరినైనా కానీ బతిమాలుతాను, ఎవరైనా పట్టుకుంటాను. ఏ పార్టీ ఉన్నా జరిగిన పార్టీలో రమ్మని ఆహ్వానిస్తాను సార్, దానికి ఏం తిరిగిలేదు. ఇప్పుడు ఏం చెప్పకూడదండి, ఇప్పుడు ఏం చెప్పను సార్, ఇప్పుడు ఏం చెప్పను. భవిష్యత్తులో చూద్దరు కానీ చెప్పేసి వెంటాడు పని చూపిస్తాను. ఏంటి సార్ ఎలాగుంటుందా సార్? ఆయన ఎలా పని చేస్తున్నాడు ఏంటంటే మీరు చూస్తున్నారు కదా. నా విషయంలో ఆయన ఏ రకంగా చర్యలు తీసుకుంటున్నాడని మీరు చూస్తున్నారు కదా. నాకు మాత్రం నమ్మకం లేదు, నేను నమ్ముతలేదు. మీకు అర్థమైంది లేదా? నా మీద వ్యతిరేకంగా ఎవరి దానికి నా దగ్గరికి వెళ్ళదని చెప్తుంటే నాకు ఎలా పని చేస్తాయండి అతను? జనాలు ఎవరిని దగ్గరికి వెళ్ళొద్దన్నాడు, ఎవరిని కలవద్దన్నాడు. మీకు అర్థమైందా? అక్కడికి వెళ్ళి పని లేదు మీకు. మన ఊరి దగ్గర కూడా తినేసి ఎక్కడి నుంచి వెళ్ళకపోండి, అక్కడికి వెళ్ళి పని లేదని చెప్పాడు. అది పరిస్థితి. ఇంకా ఏం చెప్పలేదు, ఇక్కడ రావాలి కదండి. ఇంకా ఎంపీ టికెట్ వస్తుంది, పరిచయంలో ఉంది, అందులో కంగారు పడకండి అని చెప్తారన్న విషయం ఒకటి వినబడుతుంది. మీకు అదే చెప్పాను. ఏమి వినబడినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటే వస్తాం. ఆయన చెప్పిద్దని మనం ఆలకించాలి తప్పించి చాలా వచ్చేసాయండి. ముందు ప్రతిపాదించేందుకు చాలా వచ్చేసాయి, మీ టీవీలోని మీ పేపర్లో కూడా. అవి ఏం జరగలేదు కదా. దాని మీద నేను చెప్పాను చాలు ఇప్పుడు అందరికీ. ఏమీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే వస్తాం, అదే చెప్పింది. వీటి మీద మీరు ఏమో కామెంట్ చేయొద్దు, కామెంట్ మాట్లాడకని చెప్పడం జరిగింది. ఇదే సార్ వస్తాం. మనం చెప్పుకోవడానికి నేను ఎక్కడ చెప్పాను నాకు టికెట్ వస్తుందని? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు వస్తుందని చెప్పాను? ఎక్కడా చెప్పలేదు. నన్ను కూడా మన అడిగాడు, ఒకటోసారి అడిగాడు మన సాక్షి టీవీ నుంచి. ఏమిటి సార్ టికెట్ ఇస్తే నేను షోలో ఉంటాను, టికెట్ నాకు ఇస్తారని నమ్మకంగా నేను ఉన్నాను, ఇస్తే పని చేస్తాను, పోటీ చేస్తాను అని చెప్పి నేను ఉన్నానండి లైన్లో అని చెప్పేటువంటి విధానం కూడా ఎంతవరకు ఎక్కడ జరగలేదు నాకు. మీకు అర్థమైందండి? ఇప్పుడు ఆయన విధానాలు నచ్చక కొంతమంది టీడీపీలోకి వెళ్ళిపోయారు, కొంతమంది అనుచారు. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చే అవకాశం ముందా? ముందు మొన్న కాదు, అదే మీకు ఇన్ఛార్జ్ ఇవ్వక ముందండి ఆయన విధానాలు నచ్చక టీడీపీని వీడెళ్ళిపోయారు. నాకు ఇన్ఛార్జి ఇవ్వని ముందు కొంతమంది మాత్రం టీడీపీలో పోవడం మాత్రం వస్తాం. దాన్ని కూడా సరైన ప్రయత్నం కూడా చేయక యథార్థంగా ఇప్పుడు పదవులు ఇచ్చాం బ్రహ్మాండంగా అందరికీ. ఏమండి పదవులు ఇచ్చిన తర్వాత కూడా కనీసం వాళ్ళు పట్టించుకోకుండా, వాళ్ళు తగిన మర్యాద ఇవ్వకుండా చేస్తే ఏమవుతుందండి? ఆ మర్యాద కూడా చూసుకోకుండా మనస్తాపం చెంది అక్కడ పోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏమాత్రం అవకాశం అందరితో మాట్లాడుకుని అందరినీ కలుపుకొని ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలి. ఎవరినైనా పట్టుకుందాం, ఎవరైనా బతిమాలదాం, ఎవరైనా చేద్దామని చెప్పేసి ముందుకెళ్ళి ఆలోచనలు ఉన్నాను నేను. దయచేసి తప్పకుండా కూడా పోయిన అందరూ తిరిగి తీసుకురావడానికి వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ప్రతిపాడు నియోజకవర్గ సోదరులందరికీ కూడా మొట్టమొదటిగా క్రిస్మస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇన్ఛార్జిగా నియమించిన సందర్భం కూడా అందరికీ తెలుసున్నది. నేను ఇప్పటికే 6 పర్యాయాలు ఇక్కడ పోటీ చేయడం జరిగింది. మా కుటుంబం చూసుకుంటే 50 సంవత్సరాలు ఇక్కడే శాసనసభ్యులుగా పోటీ చేశారు. అందులో మా జోగిరాజయ్య గారు ఒకసారి 2 సార్లు కూడా గెలుపొందిన సందర్భం జరిగింది. ఒకసారి డీసీబీ చైర్మన్గా కూడా నేను చేసిన విధానం కూడా మేము తెలియజేస్తాను. ఈవేళ జరిగేటటువంటి ఎలక్షన్ విధానం
చాలా ముఖ్యమైన విధానం ఇది. గతంలో ఈ నియోజకవర్గంలో 4 పేర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళకి కూడా ఇన్ఛార్జిగా వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి టీవీలో గట్ట ప్రచారం జరిగే సందర్భం జరిగింది. ఆ వేళ టీవీ సోదరులు కూడా నన్ను అడిగారు, ఏమండి మరి ఎలా చెప్తున్నారు కదా, అసలు మీ ఉద్దేశం మీకు టికెట్ వస్తుందా, మరి మీరేం మాట్లాడారని చెప్పి అడిగితే ఒకే మాట చెప్పాను నేను, సార్ ఏ టీవీలో వచ్చినా ఏమి చూసినా ఏ పేపర్లో వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో అదే ఖాయం తెప్పించి ఏదో ఊహాగానాలు పెట్టేసుకుని టికెట్ మాకు వచ్చేస్తాయని చెప్పుకునే పరిస్థితి మాత్రం నాకు లేదు. ఆయన ఇస్తే నేను పోటీ చేస్తానని చెప్పేసి మొన్న 1వ తారీఖుని కూడా చెప్పడం జరిగింది. నేను మొన్న జనవరి 1వ తారీఖున కూడా నన్ను అడిగారు వీళ్ళకి సోదరులు, జగన్మోహన్ రెడ్డి గారు నా గండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇస్తే తప్పకుండా నేను ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ తిరిగి శాసనసభ్యుడిగా గెలిచి ఆయన బహుమతి ప్రదానం చేసే మా ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు కొంతమంది మాట్లాడారు, ఇదంతా ఇన్ఛార్జి అతనికి తెప్పించి బీ ఫారం మనకు వచ్చేస్తారా, మీరు కంగారు పడొద్దు, 4వ తారీఖున రేపోతుంది అని చెప్పేసి కొంతమంది తప్పుడు ప్రచారం చేసే సందర్భం జరిగింది. ఇక్కడ దయచేసి ఈ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత బీ ఫారం కాదు బీపీ వస్తుంటే అనుకున్నాను నేను. వరపూడి సుబ్బారావు పేరు చెప్పిన తర్వాత వాళ్ళందరికీ కూడా బీపీగా మాత్రం వచ్చి ఉంటుంది. దయచేసి మనం ఇప్పుడు కొత్త ఎత్తుగా కుటుంబం పెట్టారు అంటే ఏంటి, జనం ఎవరో నా దగ్గర రావడానికి వీల్లేదు, ఎవరు నన్ను కలుసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి ఏదో రకంగా మెప్పి పెట్టి అక్కడ ఆపేయడానికి అతని దగ్గర పెట్టుకోవడానికి చెప్పేసి మాట్లాడే సందర్భం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరికీ మనం చేస్తున్నా, ఎవరు చెప్పినా ఏం చెప్పినా ఎవరు నమ్మొద్దు. ఇదంతా ఒక డ్రామా, ప్రతిపాదన రోజు ఇదంతా ఒక డ్రామా. నన్నే ఇప్పటికీ ఇన్ఛార్జిగా నియమించారు, రేపు శాసనసభ్యుడిగా కూడా నాకు అభ్యర్థిత్వం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి విధానం కూడా మనం చేస్తున్నా. ఇప్పుడు చెప్పారు గతంలో ఆయన ఇన్ఛార్జిగా ఉంటాడు తెప్పించి బీ ఫారం అందారని చెప్పారట. దయచేసి మొన్నే బొత్స సత్యబాబు చెప్పాడు, మరి మీరు ఇక్కడ సోదరులు అడిగితే ఇన్ఛార్జేనండి వీళ్ళు ఎంత భవిష్యత్తులో మీకు టికెట్ ఇస్తారని చెప్పి అడిగిన సందర్భంగా కూడా చాలా విపులంగా చెప్పాడు నేను. వీళ్ళే అభ్యర్థులు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇన్ఛార్జే కాదు, రేపు జరగబోయే ఎన్నికలు కూడా వీళ్ళే అభ్యర్థులు వీళ్ళే పోటీ చేస్తారని చెప్పేసి చెప్పిన సందర్భం కూడా ఒక్కసారి మనం అందరం తెలుసుకున్నాం. దయచేసి తప్పుడు విధానం తప్పుడు మాటలు మాత్రం ప్రచారం చేస్తే మీరు ఎవరు నమ్మకండి, అదంతా శుద్ధబద్ధం. గతంలో కూడా చెప్పిన మాటలు కూడా మీరు అందరూ చూశారు, మరలా ఏ రకంగా మీరు నమ్ముతున్నారని అర్థం తెలియదు. అది గతంలో చెప్పిన తప్పుడు ప్రచారాలు మీరు కళ్ళారా చూశారు, చెవులారా ఆలకించారు, కళ్ళారా చూసిన చెవిలారా ఆలకించింది కూడా ఇంకా ఏదో వచ్చేస్తుంది ఏమో చేసేస్తాయి అని మీరు ఇంకా కూడా ఈ భ్రమలో ఉన్నారంటే ఏమనుకోవడం తెలియదు. మిమ్మల్ని అనుకోవాలి, నేను అవసరం కాదు. మోసపోయి కూడా ఎవరన్నా ఉంటే ఎంతమందిని మోసం చేసేస్తాం మేము, మోసపోవడానికి ఎవరన్నా ఉంటే అంతమందిని మోసం చేసే సందర్భం ఉంది ఇక్కడ. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే సూచిస్తారో వాళ్ళకి ఇక్కడ అవకాశం తెప్పించి ఏదో అబద్ధ ప్రచారాలు తెప్పించి చెవులు ఏదో మాట్లాడితే విధానంలోకి ఏది చెప్పేసాడు మాత్రం మీరు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. దయచేసి ఈ వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి ఈ నియోజకవర్గంలో హ్యాట్రిక్ సాధించే అవకాశంగా ప్రజలందరూ నన్ను అన్ని విధాలు కూడా అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా అఖండమైన మెజార్టీతో నేను శాసనసభ్యుడిగా నియోజకవర్గంలోకి వెళ్ళడం తెచ్చాం. తిరిగి ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసేయడమే కాకుండా ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా కూడా ఆయన తప్పకుండా పనిచేసేటువంటి అవకాశం కూడా మీరందరూ కలగజేయాలని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి చెప్తున్నాను, మీకు గతంలో మీరు నమ్మారు, టికెట్ వచ్చేస్తుంటే నమ్మారు, ఇలా వచ్చేస్తే నమ్మారు, బీఫార్ మనకి అంటే నమ్మారు, కానీ ఎన్ని అబద్ధాలు. ఈ వేసే ప్రచారం కూడా శుద్ధ అబద్ధం. రాజశేఖర రెడ్డి గారు తనైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే చెప్తారో అదే నమ్మని తెప్పించి మీరు చెప్పేసి అబద్ధ మాటలు మాత్రం మీరు ఎవ్వరూ నమ్మొద్దని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా ప్రచారం చేస్తున్నాం. మన అమాయకత్వం కూడా కొంతమంది గ్రహించి మన పౌరులుగా కూడా వారికి సందర్భం జరుగుతుంది. ఇక్కడ నేను ఆశ్చర్యపోతున్నాను, కొంతమంది కూడా మీకు టికెట్ లేవని చెప్పి పంపేశారు. ఎవరన్నా ఒక మాట మాట్లాడారని మిగతా నియోజకవర్గాల్లోనే ఎవరన్నా సమావేశాలు పెట్టారా, ఎవరన్నా మోసపూరిత విధానంలో కూడా జరగ రమ్మని చెప్పారా, నాకే టికెట్ వస్తుందని చెప్పారా, ఎక్కడ ఏమి జరగలేదు. కానీ మన నియోజకవర్గంలోనే ఎప్పుడు జరిగేటువంటి విధానం చూస్తుంటే ఆశ్చర్యపోతున్నాను. ఇష్టం లేకపోతే కొంతమంది బయటికి పోయారు, ఇష్టం ఉన్న వాళ్ళది మీకు మద్దతు పనిచేస్తా ఉన్నారు అంతే తప్పించి నాకు ఆ టికెట్ వచ్చేస్తుంది ఈ టికెట్ వచ్చేస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఎక్కడికి వెళ్ళొద్దని మాట మర్చిపోయారు, ఎక్కడికి వెళ్ళొద్దట. అది పరిస్థితి. నేను ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జే కాదు, అభ్యర్థి నేనే ఇక్కడ నుంచి పోటీ చేస్తాను. ఈవేళ జరిగే విధానం చెప్తాను, నేనే ఇక్కడ పోటీ చేస్తాను.
నేను అక్కడ మెజార్టీతో గెలిచేట జనాలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మరొకసారి అందరు కూడా మనవి చేసుకుంటూ దయచేసి మరొకసారి మనవి చేస్తున్నాను. తప్పుడు ప్రచారాలు నమ్మకండి, తప్పుడు విధానం మోసపోకండి. దయచేసి రాజశేఖర రెడ్డి గారి నోటంట ఏ మాట వస్తుందో అదే యథార్థమైన పరిస్థితి తప్పించి నేను ఏదో ఊహించేసుకుని మాట్లాడే మాటలు మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా వాస్తవం కాదని చెప్పేసి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.